నువ్వు ఊరుకోరా బాలపాయనందేశంటే అబ్బాయితో ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి, ఈ న్యాయం మీరే చెప్పండి. తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశానని ఇప్పుడు నన్ను నొక్కేసాడు, మీరే చెప్పండి. ఏంట్రా నువ్వు గీసెన్సు బుచ్చయ్య శెట్టి గారు, నేను మీకు తెలీదు, నన్ను ఎన్నిసార్లు చూడలేదు. మీ రెండో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కసారైనా వచ్చానా? ఏమండి ప్రెసిడెంట్ గారు, మీ పెళ్ళం సావుగానే వల్లకాటుండే నన్ను చూసి కన్నుగిట్టారు, నేనేమన్నా కరిగానా చెప్పండి. సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, నాకు మనోహర్ తెప్పించండి, ఆ తోట పేరు రాయించండి. ఇదే కట్టుకున్న పెళ్ళమైతే కోర్టుకి వెళ్తారా లేదా? నా గతేంటి దేవుడు. ఏమిటి ఏడుపు, ఏమిటి రాగాలు, ఏం జరిగింది? అయ్యో నాల్లుండి చేత వంటాను అంటించుకుని నన్ను నీకు పిన్నిం చేశాడే. ఉసావు 2 బిందెలు నీళ్లు తీసుకురానే స్నానం చేస్తారు. ఏమిటి ఏడుపు, ఎందుకు వీధిని పడ్డా? నాకు అన్యాయం అయిపోయింది పిన్ని. ఏమిటి డాన్స్ ఏమిటి? సరిగ్గా నిలబడి మాట్లాడు, చీర కిందికి తెస్తూ భూదేవి సిగ్గుపడుతోంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు, ఈ సామెత విన్నావా? ఇల్లేదు. కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాలని ఎక్కిరించడానికి అన్నదంట, అదన్నా విన్నావా? ఎల్లేదు. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాను కానీ గుణం మానన్నదట, ఇదన్నా విన్నావా? ఎండవేంటి, ఆ మాట నేనేగా అన్నాను. అది నేను వినలేదుగా. సరే ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు, ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాపు, బొబ్బర్లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. ఉసేవంటాదా, నీకో సలహా చెప్పనా? నీ తమ్ముడి చేత ఒక క్షవరాల కొట్టు పెట్టించు. వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్తరేస్తూ ఉంటాడు. వెనకాలే నువ్వు వంటావరం తీసుకెళ్లి కట్టుతూ ఉండు. మంగమ్మ గారు మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేస్తుండ్రు. చీరారమై కత్తెర వెధవా. నమస్కారం మంగమ్మ గారు. సమయానికి వచ్చావు. పంతులు వీళ్ళిద్దరిని ముందు పొలిమేర్లు దాటించు. ఏయ్ నీకు వంటావరం పెడుతుంది, జాగ్రత్త. అమ్మో పదండి పదండి.